ఈ కొడుకు అంటుంది కదా ఎంపీ గారు ఏం బీకినా అని. ఎవరు బీకాలండి? భాష అదేనా? మేము బీకితే మరి ఏడ నాటేస్తాం? మీ అమ్మనే అడుగుతున్నాం, మీ అమ్మ ఎక్కడ నాటేస్తాం అడుగుతున్నాం. మేము బీకిన గరక ఉంది, మరి ఏడ నాటేస్తాం మీ అమ్మ అడుగుతున్నాం. ఇది మంచి పద్ధతి కాదు, ఈ సాంప్రదాయం మంచిది కాదు. సబితా ఇంద్రారెడ్డి గారు చేవెళ్ళలో ఏం వెలుగబెట్టామని ఇలా బడంగ్పేట్ కార్పొరేషన్ కానీ మన కంచన్ బాగు నుంచి రింగ్ రోడ్ వరకు రోడ్డు రేడియల్ నెంబర్ 26 ను ఎప్పుడు చేస్తాం అంటున్నాం. ఇప్పుడే అందెల శ్రీరాములు గారు ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ యావత్ తెలంగాణ ప్రజలని, తెలంగాణ మహిళా మనులని, అదేవిధంగా మహేశ్వరం మహిళా సోదరిమణులందరినీ కూడా తల దించుకునేలాగా మాట్లాడిండు అందెల శ్రీరాములు. ఇప్పుడే చూసిన వీడియో, ఒక బాధతో మాట్లాడుతున్నా. నీ ఇంట్లో మీ భార్య మహిళ, మీ ఇంట్లో మీ చెల్లె మహిళ, నీకు జన్మనిచ్చినటువంటి తల్లి మహిళ, ఇలా మహిళా లోకాన్ని మొత్తము అగౌరవపరిచినవు. నీకేమన్నా జ్ఞానోదయం అయితే, నీకు ఈ నిజంగా మహిళల మీద అభిమానం ఉంటే ఈ యొక్క హిందూ ధర్మం అని చెప్తావు కదా, ఈ యొక్క హిందూ ధర్మం మహిళలని అగౌరవపరచాలని నీ హిందూ ధర్మం చెప్తుంటే ఇలా సబితా ఇంద్రారెడ్డిని ఏం అగౌరవపరిచి మాట్లాడినావు తెలుసా? నువ్వు భాష గురించి మాట్లాడుతున్నావు అందెల శ్రీరాములు గారు, భాష గురించి మాట్లాడుతున్నావు. ఇదేం భాష మాట్లాడుతున్నాడు కార్తిక్ రెడ్డి అంటున్నావు. నువ్వు వాడిన భాష ఏందో తెలుసా? ఈరోజు మహేశ్వరం నియోజకవర్గంలో ఉన్నటువంటి మహిళలందరూ తల దించుకొని నిన్ను విమర్శించే స్థాయికి ఎదిగి మాట్లాడుతున్నావు. ఒకటే చెప్తున్నా అందెల శ్రీరాములకు, ఈరోజు నువ్వు వన్న మాటను వాపస్ తీసుకో, బ్యాగ్ తీసుకో, క్షమాపణ కోరు సబితా ఇంద్రారెడ్డిని. అదేవిధంగా మహేశ్వరం మహిళా లోకానికి క్షమాపణ కోరు, మహిళా మనులందరినీ క్షమాపణ కోరు. ఏం మాట్లాడినావు? నీకు సోయుండి మాట్లాడుతున్నావా అని నేను అడుగుతున్నా. ఏం మాట్లాడినావు అని అడుగుతా ఉన్నా. ఒక మహిళను మాట్లాడే పద్ధతి ఇదేనా? ఇదేనా నీ పార్టీ నేర్పించినటువంటి సంస్కృతి? నీకు నేర్పుతున్నటువంటి నీ పార్టీ విధి విధానాలు ఇదేనా? ఒక పార్టీ అభివృద్ధి కాలేదు, ఒక రాజకీయ పార్టీ పైన మాట్లాడాలి. కానీ కార్తిక్ రెడ్డి విమర్శిస్తే వాళ్ళు ఇంటున్నటువంటి దేవత లాంటి, ఏ రోజు కూడా నిన్ను ఏలు పెట్టి ఎవరిని కూడా ఒక మాట అన్నటువంటి ఒక మహిళ అది సబితా ఇంద్రారెడ్డి గారు. ఈరోజు మహేశ్వరం నియోజకవర్గం సంబంధించినటువంటి మహిళలందరూ ఓట్లేసి గెలిపించినటువంటి ఒక ఎమ్మెల్యే గారిని, ఈ మహేశ్వరానికి ప్రతిరూపమైనటువంటి ఒక మహిళలని అగౌరవపరిచి ఇలా సబితా ఇంద్రారెడ్డిని అగౌరవపరిచినవే నువ్వు ఇమీడియట్లీ వాపస్ తీసుకొని క్షమాపణ కోరకపోతే నిజంగా కూడా నిన్ను ఎప్పటికీ ఈ మహిళా లోకం క్షమించదు. ఇంట్లో మీ అమ్మ క్షమించది, ఇంట్లో మీ భార్య క్షమించది. ఏం మాట్లాడినావు తెలుసా? ఛీ, ఆ మాట చెప్పాలంటేనే బాధేస్తుంది. సబితా ఇంద్రారెడ్డి గారిని కార్తిక్ రెడ్డి గారు, విశ్వేశ్వరరెడ్డి గారు 7 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీలో ఉండి ఏం బీకిండంటే, మేము ఏం బీకినామో చూపిస్తాం, మీ అమ్మని రమ్మను అని చెప్పి ఏమని మాట్లాడిన మాట చెప్పడానికి కూడా బాధేస్తుంది. ఏం మనిషివయ్యా నువ్వు? ఏం బతకాయా ఇది? మన మహిళలని విమర్శించే సంస్కృతి మనది. సిగ్గుపడుతున్నారు ఇలా అందెల శ్రీరాములు గారు ఇట్లా మాట్లాడుతున్నారంటే. ఈ మహిళా లోకం మొత్తం సిగ్గుపడతా ఉంది. చెయ్యి సబితా ఇంద్రారెడ్డినా విమర్శించేది? నిన్నెన్నడైనా విమర్శించిందా? ఏ రోజైనా నిన్ను అసత్యాలు, అబద్ధాలు, మూర్ఖత్వంతో మహిళలని కించపరిచే విధంగా మాట్లాడినవే ఛీ అందెల శ్రీరాములు.